యేసుక్రీస్తు నామంలో ఏ అవసరం అడిగినా ఆయన తీర్చే దేవుడని అంతర్జాతీయ సువార్తికులు డాక్టర్ పాల్ దినకరన్ అన్నారు. మన్నా చర్చ్ ఆధ్వర్యంలో ఏలూరు ఇండోర్ స్టేడియంలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా పండుగలు శనివారం పాస్టర్ ఎం జ్యోతిరాజు ఆధ్వర్యంలో కొనసాగాయి. ఈ సందర్భంగా పాల్ దినకరన్ మాట్లాడుతూ యేసు నామంలో ప్రతి మోకాలు వంగాలని అన్నారు. యేసుకు ప్రార్థన చేస్తే జవాబిస్తాడని తెలిపారు. దుఃఖాలను సంతోషంగా మార్చే దేవుడు యేసయ్యని, యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించి తిరిగి లేచాడని అన్నారు. సిస్టర్ ఇవాంజలిన్ పాల్ దినకరన్, బ్రదర్ శామ్యూల్ దినకరన్, సిస్టర్ స్టెల్లా రమోలా, బ్రదర్ డేనియల్ డేవిడ్సన్, రెవరెండ్ ఫాదర్ బాలా, బిషప్ ఎం ఎలీషారాజు దేవుని సందేశం అందించారు. మన్నా చర్చ్ వర్షిప్ టీం మధుర సంగీత పాటలు, స్తుతి ఆరాధన జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుండి దేవుని సేవకులు, జిల్లా నలుమూలల నుండి విశ్వాసులు వేల సంఖ్యలో హాజరయ్యారు. By God's grace, God now. You know, sound system and everything also. వారు మన మధ్యలో ఉండడం ఎంతో ఆశీర్వాదకంగా ఎదగడానికి పాస్టర్ జ్యోతిరాజు గారిని దేవుడు ఎన్నుకున్న ఈ రోజు రేపు యేసు పిలుస్తున్నారు అనేటువంటి కార్యక్రమాన్ని దైవజనులు మన్నా చర్చ్ దైవజనులు జ్యోతిరాజు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏలూరు నగరంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని ఈ నగరానికి ప్రజలందరికీ దైవజనులు దినకర్ గారి యొక్క వర్తమాన అందించే దిశగా ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దీంట్లో భాగస్వామ్యం చేసి పిలిచినందుకు మరి యొక్క దైవజనులు జ్యోతిరాజు గారికి వేదికపై ఉన్నటువంటి దైవజనులకు, పాస్టర్స్కు, ఫాదర్స్కు, ఎదురు ఉన్నటువంటి విశ్వాసులు, సహోదరి సోదరులకు పేరు పేరున ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ మంచి దేవుడు అని నమ్మి రాత్రి వేలాదిగా ప్రజలు నీ దగ్గర వచ్చారు. ప్రభు ఎన్నడెన్నటికి మారని దేవుడవని మాత్రమే. స్తోత్రమయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా పగలి పాలైనడు inviting God to come into your heart. ఇలాగ వినుచు ఉండగా మీరు మీ యొక్క హృదయంలోనికి ఆ ప్రభువుని ఆహ్వానిస్తూనే ఉంటూ ఉండండి. Gladly welcome him to come into your heart. సంతోషంగా మీ హృదయంలోనికి ఆయన రావాలని ఆహ్వానిస్తూ ఉండండి. The Lord is going to give you abundant life through the power of the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నారు. Our Lord Jesus says in John 11:25. ఆ విధంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మన ప్రభువు ఆ మాట చెప్తూ ఉన్నారు. I am the resurrection and the life. పునరుత్థానమును జీవమును నేనే. The one who believes in me will live even though he dies.